హయత్ నగర్లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 7వ తరగతి చదువుతున్న లోహిత్ రెడ్డి అనేటువంటి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి స్వస్థలం వనపర్తి జిల్లా. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో క్లాస్ లీడర్తో కొట్టించడం, ఉపాధ్యాయుడి వేధింపుల వలనే విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతి చెందిన విషయం పోలీసులు చెప్తే కానీ తెలియలేదని, స్కూల్ యాజమాన్యం ఏం జరిగిందో చెప్పట్లేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది తెలియదు. నిన్న 7:30కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత 11:30కి సిఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారు ఏంటో తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సిఐ గారు చెప్తే మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పకపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపిస్తున్నారు. మేము మా కోడి ఎవరికి చెప్పుకోవాలి సార్. ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయ కష్టం చేసి పంపిస్తే వీళ్ళని అప్పగించి చంపడానికా సార్ నారాయణ బ్రాంచ్ని? ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? అలాంటి మా పిల్లోడికి పట్టిన గత ఇంకో పిల్లోడు కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా నేను చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చి ఇంత ముందుకు ఏమన్నా సార్? అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చాడు ఇంత ముందుకు. అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్ తో కొంచెం జైల్లో పెట్టిస్తున్నారు. అది అంటే వచ్చి యజమానంతో మాట్లాడిపోయినాం సార్. 2 times వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేసుకుంటే బ్రాంచ్ బాగలేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పిటిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము డెస్కర్స్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్. మా దానికి అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం, మేము కలిసడానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి. ఇంత దారుణమా సార్? మేము లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్? మేము అసలు ఇలా అడ్మిషన్ అక్కడ చేంజ్ చేసుకున్నామంటే అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్ కి చేంజ్ చేసుకున్నామంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. నారాయణ క్యాంపస్ లో రోజుకొక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ఘటనలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇవి కేవలం వెలుగులోకి వచ్చేటువంటి అంశాలు మాత్రమే. ఇట్లాంటివి బయటికి రాకుండా ఎన్నోసార్లు మేనేజ్ చేసి విద్యార్థుల శవాలను కూడా కనిపించకుండా తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఘటనలు అనేకం నారాయణ క్యాంపస్ లో నెలకొన్నాయి. ఈ రోజు తాజాగా హయత్ నగర్ లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి లోహిత్ రెడ్డి ఆత్మహత్య ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిసివేస్తా ఉంది. అందరూ కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకొని, ఇటు స్కూల్ ప్రాంగణానికి చేరుకొని పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతా ఉన్నారు. ఇతని స్వస్థలం వనపర్తి జిల్లా. విద్యార్థి అనేది కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు అయితే అందింది. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో క్లాస్ లీడర్ తో కలిసి ఈ లోహిత్ రెడ్డిని విపరీతంగా దాడి చేయించాడు. ఈ కొట్టడం కారణంగానే ఆ అవమానం భరించలేక ఇటు ఉపాధ్యాయుడి వేధింపులు, స్కూల్ యాజమాన్యం వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా బంధువులు కాలేజ్ క్యాంపస్ ముందు ఆరోపణ వ్యక్తం చేస్తూ వీళ్ళ ఆందోళన దిగినట్టుగా తెలుస్తోంది. విద్యార్థి మృతి చెందినటువంటి విషయం పోలీసులు కనీసం తమకు తెలియజేయకుండా కాలేజీ స్కూల్ యాజమాన్యం కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. స్కూల్ యాజమాన్యాన్ని ఏం జరిగిందని క్వశ్చన్ చేస్తే ఎలాంటి సమాధానం ఇవ్వకుండా యాజమాన్యం అక్కడి నుంచి కూడా పరారైంది. దీన్ని డెడ్ బాడీని దొరకనివ్వకుండా వీళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకొని వీళ్ళు ఇక్కడి నుంచి డెడ్ బాడీని ఏదో రకంగా ఉస్మానియాకు తరలించేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టు కూడా క్యాంపస్ ఆవరణలో ఇంకా తల్లిదండ్రులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఘటన తర్వాత అదే క్యాంపస్ లో ఉన్నటువంటి మిగతా విద్యార్థులందరినీ సైతం తల్లిదండ్రులను పిలిపించి కొన్ని రోజుల పాటు సెలవు ప్రకటిస్తున్నామంటూ కూడా సెలవులని ఆ తోటి విద్యార్థులందరూ కూడా పంపించడం జరిగింది. నారాయణ క్యాంపస్ లో ఈ విద్యార్థి లోహిత్ రెడ్డి చనిపోయాడనే ఒక విషయం తెలుసుకున్న తర్వాత క్యాంపస్ ఎవరు కూడా అందుబాటులో లేకుండా, స్కూల్ యాజమాన్యం అందుబాటులో లేకుండా ఎవరు
దీనిపై ప్రశ్నించిన దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా ముందస్తుగానే వీరంతా కూడా పరారైనట్టుగా తెలుస్తోంది. నిన్న ఫిజిక్స్ మాస్టర్ ఈ యాక్టివిటీ స్కూల్లో ఆ క్లాస్ లో ఎవరైతే లీడర్ ఉందో ఆ లీడర్ చేత ఈ లోహిత్ రెడ్డిని విపరీతంగా దాడి చేయించాడు అనేదే తల్లిదండ్రుల యొక్క ఆరోపణ. తరచుగా నారాయణ శ్రీ చైతన్య క్యాంపస్ లో ఈ రకంగానే విద్యార్థులని తోటి విద్యార్థులతో కొట్టియడము, ఉపాధ్యాయులతో దాడి చేయించడము, మేనేజ్మెంట్ టార్గెట్ గా చేయడము, కేవలం ర్యాంకుల కోసమే వీళ్ళని పట్టి పీడిస్తా ఉన్నారే తప్ప వాళ్ళ స్తోమత ఎంత, వారు ఎంత వరకు చదవగలుగుతారు, వాళ్ళ స్వేచ్ఛని హరించడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంతవరకు ఇష్టంగా ఉంటారో క్యాంపస్ వాతావరణంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అంతవరకే వాళ్ళ పరిమితి మించి వీళ్ళు ఎక్కువగా వాళ్ళపై ప్రెషర్ తీసుకురావడము, ఒత్తిడి చేయడము, వాళ్ళని బెదిరించడము, ఫీజు కట్టకుండా బయటికి పంపిస్తానంటే ఏదో రకంగా ఈ 2 ఏళ్ల పాటు ఇంటర్మీడియట్ ఇటు స్కూల్ విషయానికి వస్తే 7th క్లాస్ నుంచి మొదలుకొని 10th వరకు కూడా ఈ విద్యార్థుల పట్ల వాళ్ళ ప్రాణాలను తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది నారాయణ శ్రీ చైతన్య క్యాంపస్ అంటూ కూడా అనేక సార్లు విద్యార్థి సంఘాలు ఈ రోజు ఏకంగా విద్యార్థులే రోడ్డు పైన బైఠాయించి తన కొడుకు చనిపోవడానికి కారణం మేనేజ్మెంటే పూర్తి బాధ్యత వహించాలి, ఫిజిక్స్ సార్ చేసినటువంటి హరాస్మెంట్ తట్టుకోలేక గత కొన్ని రోజులుగా ఇదే స్కూల్లో పిల్లల పట్ల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఈ రోజు లోహిత్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను ఆత్మహత్య పాల్పడడానికి గల కారణం ఫిజిక్స్ లెక్చరర్ ఒకరైతే క్లాస్ లీడర్ గా ఉన్నటువంటి మరో విద్యార్థి, కాలేజ్ మేనేజ్మెంట్ ఈ ముగ్గురే ఈ రోజు మా కొడుకు చనిపోవడానికి గల ప్రధాన కారణము. ఈ ముగ్గురు పైన కేసులు నమోదు చేయాలి, నారాయణ క్యాంపస్ ఇక్కడి నుంచి కూడా సీజ్ చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా నారాయణ క్యాంపస్ లని ఉండకూడదు అంటూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మేము త్వరలో ఒక లేఖ రాసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందు విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన వ్యక్తం చేస్తామంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. నారాయణ కాలేజీలో సరైనటువంటి ఫుడ్ సరిగ్గా ఏర్పాటు చేయకపోవడము, నాణ్యత లేనటువంటి ఫుడ్ పాయిజన్ అవ్వడము, ఇరుకు రూమ్ లో వీళ్ళందరినీ బంధించి వారందరినీ కూడా చిత్రహింసలకు గురి చేయడము, చదవలేనటువంటి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళని ఏ రకంగా తీర్చిదిద్ది మొదటో ర్యాంక్ తీసుకురావాలి, రాష్ట్రంలో మేమే గ్రేట్ అన్న ఒక రీతిలో అందరి విద్యార్థుల చేత మొదటి ర్యాంకు సాధించాలన్న ఒక ప్రెషర్ అటు లెక్చరర్స్ పైన ఇటు విద్యార్థుల పైన విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగా ఆ చదువులు భరించలేక, యాజమాన్యం భరించలేక ఈ నారాయణ కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థి తిరిగి ఇంటికి వస్తాడా లేదా అనే ఒక అనుమానంతో తల్లిదండ్రులు ఆ క్యాంపస్ లో అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతా దీయమైన స్థితికి నారాయణ కాలేజీ చేరుకుంది. వీరు పెట్టేటువంటి ప్రెషర్ గానీ, ఆ టార్చర్ గానీ, ఆ వేధింపులు గానీ, సరైనటువంటి ఫుడ్ లేకపోవడము, టైంకి డబ్బులు వసూలు చేయడము, విద్యార్థులని పండుగల పేరుతో గానీ, లీవుల పేరుతో గానీ, సిక్ లీవుల పేరుతో గానీ ఇంటికి పంపించకుండా కూడా ఆ టైంలో కూడా స్టడీ అవర్స్ పేరు పెట్టి వీరు విద్యార్థులని పీల్చి పిప్పి చేస్తా ఉన్నారంటూ కూడా విద్యార్థి సంఘాలు గతంలో నుంచి ఇదే నారాయణ క్యాంపస్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలందరూ కూడా మళ్ళీ సిద్ధమవుతూ ఎక్కడెక్కడ ఈ నారాయణ ఇంటర్మీడియట్ కాలేజీలు స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటి ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇచ్చి ఒక మంత్రిని అడ్డు పెట్టుకొని ఒక మంత్రి అండదండాలతో నడుస్తున్నటువంటి కాలేజ్ పోలీసులను నిత్యం ప్రొటెక్షన్ పెట్టి కాలేజీని కాపాడుతా ఉన్నారు తప్ప విద్యార్థులను మాత్రం కాపాడలేకపోతా ఉన్నారు. వాళ్ళ చావులకు నారాయణ క్యాంపసే ప్రధాన కారణం అంటూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ క్యాంపస్ అన్ని ముందు కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే ఈ ఘటనలో ఇప్పుడు మృతి చెందినటువంటి విద్యార్థి స్నేహితులు కావచ్చు, లేదంటే హాస్టల్ రూమ్మేట్స్ కావచ్చు, ఎవరైనా ఈ విషయానికి సంబంధించి అసలు యాజమాన్యం ఏం చేసింది, వెనకాల ఏం జరిగిందన్న విషయాలు ఏమైనా వెల్లడించిన పరిస్థితి ఉందా రవితేజ? ఆ రకంగా విద్యార్థులు ఎవరన్నా ముందుకొచ్చి ఏం జరిగింది, ఎలా ఉంది క్యాంపస్ ఎడ్యుకేషన్ ఎలా ఉందని వివరిస్తే వాళ్ళని ఇమీడియట్ గా స్కూల్లో నుంచి తొలగిస్తాము, కాలేజీల నుంచి తీసిస్తాము, మీరు ఫీజు కట్టలేదు కదా ఉన్న ఫీజు అంతా కట్టండి అన్నట్టు వాళ్ళపై ఇంకా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి అటు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ క్యాంపస్ లోపల ఏం జరుగుతా ఉంది, ఎవరు వేధిస్తా ఉన్నారు, ఎవరు వేధింపుల కారణంగా ఇలా జరిగిందంటూ కూడా ఏ ఒక్క విద్య డైరెక్ట్ గా వచ్చి అటు పోలీసులకు కానీ మీడియాకు కానీ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. వీళ్ళు ఒక వ్యక్తిని టార్గెట్ చేశారంటే ఏ స్థాయికైనా వాళ్ళు దిగజారి ఆ వ్యక్తిని ఇబ్బంది క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ తోటి విద్యార్థి అయినా సరే, ఆ అధ్యాపకుడైనా సరే, బయటి వ్యక్తులైనా సరే, విద్యార్థి సంఘాలైనా సరే, ఒక మంత్రి అండదండాలతో ఉన్నటువంటి కాలేజ్ కాబట్టి ప్రభుత్వం మా చేతులు ఉంది, ప్రభుత్వం మేము చెప్పే విధంగా ఉంటుంది, ప్రభుత్వానికి అధికంగా వాటాలు ఇచ్చేది మేమే, ఎడ్యుకేషన్ లో అత్యంత పెద్ద దోపిడీ చేసినటువంటి ఏకైక సంస్థ నారాయణ విద్యా సంస్థలు కాబట్టి వీళ్ళు ఒక్క
క్యాంపస్ ద్వారా అనుమతి పొంది రాష్ట్రంలో తెలంగాణ, హైదరాబాద్ లో అనేక నకిలీ క్యాంపస్లని వీరు ఏర్పాటు చేసి ఇల్లీగల్ గా క్యాంపస్ లను పెట్టి రన్ చేస్తా ఉన్నారంటూ కూడా గతంలో ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద కూడా మాదాపూర్ ఇటు కొండాపూర్ ఏరియాలో ఉన్నటువంటి నారాయణ క్యాంపస్, శ్రీ చైతన్య క్యాంపస్ అని కూడా పరిశీలించి విద్యార్థులను ఎంత నరకయాతన అనుభవిస్తా ఉన్నారంటూ కూడా తనే కళ్ళకు కట్టినట్టుగా ఆ విషయాలని తనే వీడియో ద్వారా వెల్లడించడము, అయినప్పటికీ వీళ్ళు ఎలాంటి మార్పు రాకపోవడము, కేవలం డబ్బులు వసూలు చేయడము, విద్యార్థులని పిండి చేయము, వాళ్ళని ఏ సమయం దొరికినా వాళ్ళని తీవ్ర ఇబ్బంది పెట్టి వాళ్ళు మానసిక క్షోభకు గురయ్యే విధంగా ఈ క్యాంపస్ వ్యవహరిస్తూ ఉంటుంది అంటూ కూడా గత కొన్ని ఏళ్ల నుంచి నారాయణ క్యాంపస్ ఈ రకంగా వ్యవహరిస్తా ఉంది. ఈ రోజు లోహిత్ రెడ్డి చనిపోవడానికి ప్రధాన కారణం క్యాంపస్ కి బాధ్యత వహించి ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేసి చైర్మన్ దీనికి కారకుడు అంటూ పోలీసులు కేసు నమోదు చేస్తారా, లేదా ప్రతిసారి లాగే ఎవరినో అమాయకుని పెట్టి హాస్టల్ ఇన్ఛార్జ్ అని కానీ లేదా టీచర్స్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేనటువంటి ఒక అమాయకుని అతని మీద కేసు పెట్టి ఇతని కారణంగానే చనిపోయాడంటూ కూడా పోలీసులతో మేనేజ్ అయ్యి పోలీసులను మేనేజ్ చేసి ఒక తప్పుడు కేసు నమోదు చేసి ఎప్పటిలాగే ఒక అమాయకుని బలి చేసి వీళ్ళు కేసు ముగిసింది ఇక్కడ వరకు అని చెప్తారా? నిజంగానే పోలీసుల దర్యాప్తులో భాగంగా కాలేజ్ ప్రిన్సిపల్ నారాయణ ఎవరైతే చైర్మన్ ఉన్నాడో ఆ చైర్మన్ ని సైతం అరెస్ట్ చేయాలంటూ కూడా తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వ్యక్తం అవుతా ఉంది. నారాయణ క్యాంపస్ ని పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా క్లోజ్ చేయాలి, ఎక్కడ కూడా క్యాంపస్ ఉండకూడదు, ఈ కాలేజీలను పూర్తిగా బహిష్కరించాలి అంటూ మాత్రం తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ ముట్టడి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విద్యార్థి సంఘాలతో కలిసి నాంపల్లిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని సైతం కలిసి ఒక మెమోరాండం ఇచ్చి అక్కడ ఆందోళన వ్యక్తం చేయబోతా ఉన్నారనేది మాత్రం సమాచారం అందించారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.